శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్న రేవంత్ సర్కార్ మాత్రం పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేపట్టడంలో తాత్సారం చేస్తుంది. ఏపీకి మేలు కోసమే తెలంగాణను ఫనంగా పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు విధిస్తూ శ్రీశైలం నుంచి మొక్కుబడిగా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తెలంగాణకు 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న కేవలం 100 మెగావాట్లను ఉత్పత్తి చేస్తూ చోద్యం చూస్తుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 870 అడుగులకు చేరుకుంది. 834 అడుగులకు చేరుకోగానే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తిని చేపట్టే అవకాశం ఉన్న రేవంత్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటి తరలింపు అవకాశం కోసమే రేవంత్ సర్కార్ తెలంగాణను ఫనంగా పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేపట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా ఎగువ నుంచి దూరాలకు అక్కడి నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు భారీగా వరద ప్రవాహం తరలి వస్తుంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 143 టీఎంసీలకు చేరుకుంది. గత వారమే దాదాపు 100 టీఎంసీలు జలాలు వచ్చి చేరాయి. మరో 72 టీఎంసీల జలాలు వస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత గేట్లను తెరిచి దిగువకు జలాలను విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు దిగువన నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 156 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి జలాలను విడుదల చేసినా అవి సాగర్కి చేరుకుంటాయి. అక్కడ నిల్వ చేసుకునే వెసులుబాటే కాదు, సాగు అవసరాలు కూడా తీర్చుకునే అవకాశం కూడా ఉంది. అదీగాక ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మరో వారం పాటు ప్రవాహాలు కొనసాగుతాయని తెలుస్తుంది. పూర్తి స్థాయిలో 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ప్రభుత్వానికి రోజుకు దాదాపు 200 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశం ఉంది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తిని మొక్కుబడిగానే కొనసాగిస్తుంది. బుధవారం రోజున 2.09 మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 84 మెగావాట్లు, గురువారం 3.3 మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 130 మెగావాట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. మరోవైపు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ బహిరంగ మార్కెట్లో దాదాపు 5,000 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తోంది. సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మొత్తంగా కలుపుకొని 405 టీఎంసీల వినియోగ లక్ష్యంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టును చేపట్టారు. సాగర్ ప్రాజెక్టు అవసరాలు తీర్చేందుకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవడం కోసమే శ్రీశైలం రిజర్వాయర్ను నిర్మించారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ ఆ విధంగా 280 టీఎంసీలను సాగర్కు విడుదల చేయాల్సి ఉంటుంది. అదేగాక శ్రీశైలం రిజర్వాయర్ 834 అడుగుల వరకు చేరుకోగానే పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో 34ను సైతం విడుదల చేసింది. ఆ మేరకు అనేక సందర్భాల్లో విద్యుత్ ఉత్పత్తిని చేపట్టారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఉత్పత్తి చేపట్టకుండా చోద్యం చేస్తుంది. ఏపీ నీటి ప్రయోజనాల కోసమేనని స్పష్టంగా తెలిసిపోతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సిస్టమ్ పనిచేసేందుకు శ్రీశైలం రిజర్వాయర్ 854 అడుగుల వద్దకు నీటి మట్టం చేరుకోవాలనే ఉద్దేశంతోనే విద్యుత్ ఉత్పత్తిపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చూపుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.